చిన్న ప్రేయర్ చేసుకుని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. దేవా, ఈ రోజును మీరు ఏర్పాటు చేసుకున్నారు, మీకు వందనాలు ప్రభువా. ఉదయకాలం నుండి ఈ కార్యక్రమాన్ని మీకు మహిమకరముగా నైనా హాజరైన వారందరికీ ఆశీర్వాదకరంగా జరిగించారు. స్తోత్రం. ఈ సమయంలో కొద్ది సమయం మీ నామంలో నేను నిలబడి ఉంటుండగా దేవా, మీరు నన్ను వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని నాయన ఇదిగో ప్రభా, మీ హస్తము క్రిందకు నేను తీసుకొస్తున్నాను తండ్రి. వందనాలు. మా నోటి మాటలు, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా ఉంచమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరినీ చూస్తుంటే నాకు ఒక వచనం గుర్తుకొస్తుంది బైబిల్లో నుండి. 68వ సంకీర్తన 11వ వచనం. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ఒక చిన్న ప్రార్థనా గుంపు, స్త్రీల గుంపు దేవుని స్తుతిస్తేనే దేవుడు ఎంతో ఆనందిస్తారు. ఇంతమంది, ఇన్ని సంఘాల నుండి ఒక చోట చేరి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఆ విశ్వాసాన్ని ప్రకటిస్తూ దేవుని ఆరాధించడం, దేవునితో సహవసించడం, ఇది నిశ్చయంగా దేవుని దృష్టికి ఒక మనోహరమైన దృశ్యమని నేను నమ్ముతున్నాను. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ సమయంలో నాకు తెలుసు ఇది హార్డ్ టైం అని, అందరూ భోజనం చేస్తున్నారు కాబట్టి చాలా నిద్ర వస్తుంటుంది. అయినప్పటికీ దేవుడు మనకి ఇచ్చిన ఈ ఒక్క రోజును మనం సద్వినియోగం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. నా సాక్ష్యాన్ని చాలా క్లుప్తంగా నేను చెప్పాలనుకుంటున్నాను. నా పేరు ప్రమీల పిన్ని, మాది నర్సాపూర్, వెస్ట్ గోదావరి. మేము 4 సంతానం. మా నాన్నగారు ఆర్మీలో పనిచేసేవారు. తర్వాత ఆర్మీలో రిటైర్ అయిన తర్వాత సౌదీ అరేబియా వెళ్ళడం జరిగింది. మా ఇంట్లో మా అమ్మగారు అన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకోవడం. అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుండి మాది క్రిస్టియన్ ఫ్యామిలీ కావడం వల్ల చర్చ్కి వెళ్ళడం, సండే స్కూల్కి వెళ్ళడం, ఫ్యామిలీ ప్రేయర్స్ అన్నీ ఉండేవి. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాలో ఏదో తెలియని దిగులు, భయం, ఒంటరితనం, కారణం ఏంటో తెలియదు. ఏదో నాకు అవసరమైనది ఏదో లేదనిపించేటట్టుండేది. ఆ సమయంలో నేను చాలా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని. ఏంటి కారణం అంటే కారణం నాకు తెలియదు. ఎవరికైనా చెప్తామంటే వాళ్ళకి ఏమని చెప్పాలి? ఆ విధంగా నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను నా ఇన్నర్లో. అయితే నేను కాలేజ్కి వచ్చాను. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత నాలో ఉన్న స్ట్రెస్ ఎక్కువైపోయింది. అది నేను భరించలేనంతగా ఉంది. ఇంత స్ట్రెస్ ఎందుకు, నాకు ఇంత భయం ఎందుకు? నాకు అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు, ఏ లోటు లేదు, ఎందుకు నాకు ఇలా ఉంటుంది? నాకేమైంది? నాకెవరు సహాయం చేస్తారు? నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇలా అనుకుంటూ ఉంటే నా చెవిలో ఒక స్వరం వినబడుతుంది, నీవు నీ జీవితాన్ని ముగించుకుంటే ఇక ఈ కష్టాలేమి నీకుండవు, ఈ స్ట్రెస్ నీకుండదు అని ఒక స్వరం. నిజమే కదా, నేను ఆత్మహత్య చేసుకుంటే ఇక నుంచి నాకు ఆ స్ట్రెస్ ఉండదు, నేను ఫ్రీ అయిపోతాను. మెచ్యూరిటీ లేకుండా అలా ఆలోచించా. నేను అలా ఆలోచిస్తున్న సమయంలో నా గదిలోనికి వెళ్ళి మంచం మీద కూర్చుని ఇక నేను నా జీవితాన్ని ముగించుకోబోతున్నాను, ఇక నా జీవితం లేదు అనుకుంటుండగా నాకు తెలియకుండానే ఆ మంచం మీద ఉన్న పిల్లో నా ఒళ్ళో పెట్టుకుని ఆలోచిస్తూ ఉన్నాను, దుఃఖపడుతూ ఉన్నాను. ఆ పిల్లో కింద ఉన్న బైబిల్ నా అనాలోచితంగా తీసుకుని నా ఒడిలో పెట్టుకుని ఓపెన్ చేశా. మీరు మరణముతో చేసుకునే నిబంధన కొట్టివేయబడును అనే వాక్యం ఎదురుగా కనబడింది. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నన్ను ఎవరో గమనిస్తున్నారని నాకు అర్థమైంది దేవుడు నన్ను గమనిస్తున్నాడని. వెంటనే నాలో నుండి ఆలోచన వెళ్ళిపోయింది. ఆ మంత్లోనే మా చర్చిలో, నర్సాపూర్ లూథరన్ చర్చ్, క్రైస్ట్ లూథరన్ చర్చ్, అది చాలా పెద్ద చర్చ్. అది
అక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి, 3 days మీటింగ్స్. వీణా పిజెస్సి, జోపి మధు వాళ్ళ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆ మీటింగ్స్లో ఒకరోజు ఒక యూత్ మీటింగ్ అరేంజ్ చేశారు, డే టైం. నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాను. చర్చ్ అంతా ఉన్నారు, యవన బిడ్డలతో నిండిపోయింది. నేను లాస్ట్లో బెంచెస్లో కూర్చోవడం జరిగింది నా ఫ్రెండ్స్తో. ఆ రోజు ప్రసంగం స్టార్ట్ అయింది. ప్రసంగం చెప్తూ ఉన్నారు దైవజనరాలు, అది వింటూ ఉన్నాను. కొంచెం సేపటికి దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. నా కుమారి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను గమనిస్తున్నాను, నీవు నా వైపు చూడు, నేను నీకు ఆన్సర్ చేస్తాను, నీకున్న సమస్యని నేను పరిష్కరిస్తాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నానని దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే నాకు చాలా దుఃఖం వస్తుంది. అవును కదా, ఇన్ని సంవత్సరాలు ఎంత స్ట్రగుల్ అయ్యాను, నాకు ఆన్సర్ ఇక్కడ దొరికిందా అని ఏడుస్తూ ఉన్నాను. నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను, దేవా నన్ను క్షమించని అడుగుతున్నాను. ఇంతలో కొంచెం సేపటికి నాకు ఎవ్వరూ కనబడట్లేదు, యేసు ప్రభు మాత్రం కనబడుతున్నారు. ఆ హాల్ నిండా చర్చ్ అంతా జనం ఉన్నారు కానీ అక్కడ ఎవ్వరూ లేరు. యేసు ప్రభు నేను దూరం నుంచి ఆయన చేతులు చాపి నన్ను పిలుస్తుంటే గుండె పగిలేలా ఏడుస్తున్నాను, విరిగి నలిగిన మనసుతో ఏడుస్తున్నాను. ప్రభువా, ఇదిగో నా జీవితానికి నేను సమర్పించుకుంటున్నానని ఆ రోజు నేను నా జీవితాన్ని ఆయనకి సబ్మిట్ చేసుకున్నాను. ఆ తరువాత ఆ రోజు నైట్ అందరికీ ప్రేయర్స్ చేస్తుంటే నేను కూడా వెళ్ళి దైవజనరాలతో నేను ప్రేయర్ చేయించుకున్నా. అమ్మా, ఈ దేని కొరకు నీకు చెయ్యాలి అని అడిగితే నేను చెప్పాను, ఈరోజు నా జీవితంలోనికి దేవుని నేను ఆహ్వానించాను, ఇక నుండి నేను ఆయన కొరకు జీవిస్తాను, నాకు ఎలా జీవించాలో తెలియదు, నా కొరకు ప్రేయర్ చేయండి అంటే ఆవిడ ప్రేయర్ చేసి నా చెవిలో ఒక మాట చెప్పారు. అమ్మా, దేవుడు నీకు చెప్పమంటున్నారు, నా కోసం ఒక్క అడుగు ముందుకు వెయ్యి, మిగిలిన అడుగులన్నీ నేను నీతో వేయిస్తాను. ఒక్క మెట్టు నా కోసం ఎక్కు, మిగిలిన మెట్లన్నీ నేను నిన్ను ఎక్కిస్తాను అని చెప్పిన వెంటనే నేను ఆ వాక్కును పట్టుకున్నాను. నా జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవునికి మొదటి స్థానం ఇస్తూ నేను ముందుకు వెళ్ళాను. ఆ ఫస్ట్ స్టెప్ వేయడం సామాన్యమైన విషయం కాదండి. అన్నీ ఎదుర్కోవాలి, ఎన్నో శోధనలు ఎదుర్కోవాలి. అవన్నీ ఎదుర్కొని నేను ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టారు. ఆ రోజు నేను వేసిన మొదటి అడుగు అంచెలంచెలుగా ఒక్కొక్క అడుగు నడిపిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ ఈరోజు నేను మీ ముందు నిలబడ్డానంటే ఆయన నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత నేను అందరి మాటలు విని, దేవా, పరిశుద్ధాత్మ అభిషేకం అంటారు కదా, అది నాకు కావాలి అని అడిగా. సరే, నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. ఒకరోజు రాత్రి 7 గంటలకి మొదలు పెట్టాను మోకాళ్ళ మీద. ఈరోజు ఏమైనా సరే ప్రభా, నాకు అభిషేకం ఇస్తావా అని అడిగితే 7 గంటలకి మొదలు పెట్టిన ప్రార్థన తెల్లవారుజామున 3 అయ్యింది. నేను మోకాళ్ళ మీదే ఉన్నాను. నా గొంతు ఆరుకుపోయింది, నా గొంతంతా డ్రై అయిపోయింది, మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది. నేను అలాగే ప్రార్థన చేస్తున్నాను. నా చెవిలో మరి ఒక్కసారి ఒక స్వరం, నువ్వు లేచి వెళ్ళి మంచినీళ్ళు త్రాగు, లేకపోతే చచ్చిపోతావు అని ఒక స్వరం వినబడింది. వెంటనే నేను ఆ స్వరాన్ని గద్దించి, దేవా, నేను చనిపోయినా పర్వాలేదు, ఇక్కడే నేను చనిపోయినా పర్వాలేదు, ఈరోజు నువ్వు నన్ను దర్శించకపోతే నేను మోకాళ్ళ మించి లేవను అని చెప్పాను. నువ్వు నన్ను దీవించే వరకు నేను నిన్ను వదలనని యాకోబు ఎలా అన్నాడో ఆ రోజు నేను కూడా దేవునితో అలాగే అన్నాను. కొంచెం సేపటికి నా కళ్ళు తిరుగుతున్నాయి, వాటర్ తాగాలనిపిస్తుంది, కానీ నాకు లేవడం ఇష్టం లేదు. నాకు అర్థమైపోతుంది నేను మూర్ఛపోయి పడిపోతున్నానని. పడిపోతున్న సమయంలో నాకు ఒక దృశ్యం కనబడుతుంది. ఆకాశం తెరవబడడం నాకు కనబడుతుంది. ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ అగ్ని వలె నా మీదకి రావడం నేను చూశాను. నన్ను ఆ రోజు పరిశుద్ధాత్మ అగ్నితో దేవుడు నన్ను దహించడం జరిగింది. నా శరీరం అంతా వేడైపోయింది. నా నోటిలోనికి నీళ్ళు ఎలా వచ్చినాయో తెలియదు. ఆ రోజు నేను ఆ నీళ్లు మింగాను. తర్వాత నా హృదయం అంతా తేలికైపోయింది. సంతోషంతో దేవుని ఆరాధిస్తున్నాను.
ఆ అనుభవాన్ని మాటల్లో చెప్పలేను. అది ఎంత వర్ణించినా సరిపోదు. అంతటి అనుభవాన్ని దేవుడు ఆయన కృపలో ఆ రోజు నాకు అనుగ్రహించారు. ఆ రోజు నుండి నేను వాక్యం చదువుతుంటే నాకు చక్కగా అర్థమవుతుంది. దేవునిలో జీవించడానికి మరింత తృష్ణగొని నేనున్నాను. అప్పటి నుండి నేను యవన బిడ్డల మధ్యలో, సండే స్కూల్ బిడ్డల మధ్యలో పరిచర్య చేస్తూ ఉన్నాను. డిగ్రీ నేను చేస్తున్న సమయంలో ఓ ప్రక్కన మినిస్ట్రీ చేస్తూ ఉన్నాను. ఇంట్లో అమ్మవాళ్ళు మ్యారేజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు భయం వేసింది. ఎందుకంటే దేవా, నా ఊపిరి ఉన్నంత వరకు నీ కొరకు నేను జీవించాలి. మధ్యలో నాకు ఏ ఆటంకం ఉండకూడదు. వివాహం అయితే నా పరిస్థితి ఎలా ఉంటుందో కదా అని నేను ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నా. మా ఇంట్లో వాళ్ళకి మంచి ఉద్యోగస్తులను చేస్తే హాయిగా జీవిస్తుంది, ఏ లోటు ఉండదు అని వాళ్ళ ఆశ. నాకైతే నా దేవుడు నాతో ఉండాలి, ఆయన పరిచర్య చేయాలి. ప్రభువా, నా విషయంలో చాయిస్ నీదే అని నేను ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం చేశారు. నా యందు భయభక్తులు గల వారి కొరకు నేను దాచించిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నన్ను ఆశ్రయించి వారి కొరకు నేను సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని వాగ్దానం చేశారు. అలానే ఆయన దైవజనుణ్ణి దేవుడు నాకు బహుమానంగా ఇచ్చారు, భర్తగా ఇచ్చారు. ఆ రోజు నుంచి సేవలో నేను ముందుకు వెళ్ళడం జరిగింది. మా సేవా ప్రారంభంలో కర్ణాటక రాష్ట్రంలో భద్రావతి పట్టణంలో అక్కడ సంఘంలో పాస్టర్ గారు పనిచేస్తూ ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళాను. నాకు చాలా ఆశ దేవుని పరిచర్య అంటే. ఇంకా సంఘంలోకి వస్తే ఇంకా బాగా చేయొచ్చు కదా పరిచర్య అని నేను ఆశపడుతూ ఉన్నాను, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రభువా, ఇక్కడ నేను పరిచర్య చెయ్యాలి, నాకు సహాయం చేయవా అని అడిగితే, ఆ రాత్రి వెళ్ళిన కొన్ని రోజులకి ఒక నైట్ నేను భారంగా ప్రేయర్ చేసుకుని పడుకున్నా. నైట్ టైం విండో ప్రక్కగా నేను పడుకున్నా. ఆ రోజు 2 సార్లు నాతో మాట్లాడిన స్వరం ఆ కిటికీ దగ్గరకు వచ్చి, ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు పరిచర్య చేయాలనుకుంటున్నావా? నేను నిన్ను చెయ్యనివ్వను. ఆ వికృత రూపం నాకు కనబడుతూ ఉందండి. అసహ్యమైన రూపం, చాలా వికారమైన రూపంతో ఉంది. అది విండో నుంచి నా చేతిని టచ్ చేస్తుంది. ఆ టచ్ కూడా నాకు అర్థమవుతుంది. వెంటనే యేసు నామములో నేను సాతాన్ని గద్దించి, తెల్లవారు లేచాక నాలో భయం, నన్ను సేవ చేయనువరా, ఇక నేను చేయలేనా అయితే అనుకుంటూ పాస్టర్ గారితో నేను చెప్పాను. ఇలా రాత్రి ఒక స్వరం నాకు వినిపించింది, సాతాని స్వరం. అంటే పాస్టర్ గారు ఏమన్నారో తెలుసా? దేవుని స్వరం అయితే మనం విలువ ఇవ్వాలి, సాతాను స్వరానికి మనం విలువ ఎందుకు ఇవ్వడం అన్నారు. వెంటనే నేను ఆ మాటను ప్రక్కన పెట్టేసా. అక్కడ స్త్రీల సమాజం లేదు, స్టార్ట్ చేశాను. దేవుని మహాకృప వల్ల ఆ స్త్రీల సమాజం ఇప్పటికీ కూడా ఎంతో ఫ్రూట్ఫుల్గా కొనసాగుతుంది. ఇప్పటికీ వాళ్ళు అంటారు ఫోన్ చేసినప్పుడు, అమ్మగారు మీరు స్టార్ట్ చేసింది కొనసాగుతూ ఉంది అని. దేవునికి వందనాలు. ఈ విధంగా నేను పరిచర్యలో, మరి పాస్టర్ గారు, నేను, అదేవిధంగా నాకు 2 కుమారులు పరిచయంలో చెప్పినట్లు, ఆ పెద్ద కుమారుడికి లాస్ట్ ఇయర్ వివాహం అయింది, వారు యూకేలో ఉన్నారు. మరి మా చిన్న బాబు అగ్రికల్చరల్ MSc బాబు కూడా సేవ చేయాలని ఆశపడుతున్నాడు. మీ ప్రార్థనలో మీ జ్ఞాపకం ఉంటే మా కొరకు చిన్న ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. ఈ సమయంలో ఈరోజు మనం అంశంలోనికి వెళ్దాం. నేను చాలా తక్కువ సమయం చెప్తాను, ఎందుకంటే టైం చాలా అయింది కాబట్టి. ఈరోజు మన అంశం డిజిటల్ ప్రపంచంలో స్త్రీల గౌరవం. చాలా విషయాలు వినేసా, చాలా నాలెడ్జ్తో మీరు ఉన్నారు ఇప్పుడు, కాబట్టి నేను చాలా సింపుల్గా చెప్తాను. నేను సామాజికంగా, పొలిటికల్గా ఇంకా బయట నేను చెప్పలేను, ఎందుకంటే నా పరిచయం అంతా సంఘంలోనే. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకునే నేను చెప్తాను. ఈ ప్రపంచం ఎంత పెద్దదో డిజిటల్ వరల్డ్ అనే అంశం కూడా చాలా విశాలంగా ఉంది కదండి. డిజిటల్ వరల్డ్ కూడా చాలా విశాలంగా ఉంది. ఎందుకంటే ప్రపంచంలోని అన్ని రంగాలను, అన్ని వ్యవస్థలను శాసించేదిగా ఉంది. అది లేకపోతే ఏది నడవదన్నట్లుగా అయిపోయినాయి రోజులన్నీ కదండి. ఇంటర్నెట్, సోషల్ మీడియా మనిషి జీవితంలో ప్రతి అవసరం తీర్చడానికి కంపల్సరీ అయిపోయింది. ఇప్పుడు డిజిటల్ వరల్డ్ మన అవసరాలను చాలా సులభతరం చేసేసింది.
ఎలా అంటే జాబ్స్ పరంగా, బిజినెస్ పరంగా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ఆర్డర్స్, ఆన్లైన్ బుకింగ్స్, ఆ తర్వాత ఆన్లైన్ షాపింగ్స్, ఇవన్నీ ఇంట్లో ఉండే మనం చేసుకోగలుగుతున్నాం కదండి. ఇంతకు ముందు అయితే ఏది కావాలని ఎక్కడికో వెళ్ళాలి, ఇప్పుడు ఇంట్లో ఉండి ఫోన్ పట్టుకుని ఇలా ఆపరేట్ చేస్తే ఇంటికి వచ్చేస్తున్నాయి. అంత సులభమైపోయింది మన యొక్క వరల్డ్. అయితే కమ్యూనికేషన్స్ కూడా చాలా ఈజీ అయిపోయింది. ఇలాంటి ప్రపంచంలో ఉన్న మనము, స్త్రీలమైన మనము, ముఖ్యంగా గృహిణులైన వారు, మరి మన ముఖ్యమైన అవసరాలు తీర్చబడటం కోసం ఇందులో కొంచెం ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరత ఉంది. వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి మనకు రాకుండా మనమే చేసుకోగలిగితే ఎన్నో విషయాల్లో మనకెంతో ఈజీగా ఉంటుంది. మరో కోణంలో చూస్తే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది కదండి. ఆ మొబైల్ ఫోన్లో ప్రపంచం ఉంది కదా. అందులో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్చాట్, రీల్స్, సిరీస్, ఈ విధంగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, ఇంకా న్యూస్, పాలిటిక్స్, ఏది కావాలంటే అది ఉంది. వంటలు, బ్యూటీ టిప్స్, ఇంకా మన స్త్రీలకు అవే కదండి. ఏది కావాలంటే అది మరి ఆ ఫోన్లో ఉంది. వాటితో పాటు క్రైస్తవ సందేశాలు, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఏది కావాలంటే అది మనం గెయిన్ చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయండి? ఫోన్ ఎంత వాడుతున్నారంటే విస్తారంగా వాడుతున్నారు. ఎలా వాడుతున్నారంటే ఫోన్ చూస్తూ నిద్రలో జారిపోతున్నారు. నిద్ర లేచాక పిల్లో కింద ఉన్న ఫోన్ ఇలా వెతుక్కుని ఓపెన్ చేసి అప్పుడు కళ్ళు తెరుస్తున్నారు. అలా లేదా? అలా ఎంతమంది లేరు కదండి. ఫోన్ తోటే కొంచెం టైం దొరికితే, రెస్ట్ టైం దొరికితే రెస్ట్ తీసుకోరు. రెస్ట్ వంకన ఫోనే సరిపోద్ది. ఈ మధ్య స్క్రోలింగ్ కదండి, స్క్రోలింగ్ తరగదు అసలు. దానికి ఎండింగ్ అనేది లేదు. ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో కలగలుపు అన్నీ చూస్తూ ఉన్నాము. అవన్నీ ఏమవుతున్నాయి? మన మైండ్లోకి నిండిపోతున్నాయి కదా. మన మనసుని కలుషితం చేసేస్తున్నాయి. రకరకాల విషయాలతో మన హృదయం నిండిపోతుంది. ఈ మధ్య మహిళల మీద రీసెర్చ్ చేశారంటండి. చేస్తే డేలో మినిమం 3.5 hours మహిళలు ఫోన్ని మినిమం ఉపయోగిస్తున్నారంట. 3.5 hours అంటే తక్కువే కదండి, కానీ ఇంకా ఉపయోగిస్తున్నారు. అది మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితులని దీన్ని మనం మిస్యూజ్ చేసుకుంటున్నాం, ఓవర్ యూజ్ చేస్తున్నాం కదా. దీన్ని ఎలా కరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు? దీన్ని మన సోషల్ మీడియాని బ్యాన్ చేసేయచ్చా? చేయగలమా? ఇక డిజిటల్ వరల్డ్ మాకొద్దు, మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, మా మనసులు పాడైపోతున్నాయి, మా కుటుంబాలు పాడైపోతున్నాయి, మాకొద్దు అని బ్యాన్ చేయగలమా? చేయలేము. మరి ఏం చేయాలి? వీటిని మనం తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి కదా. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అది మనకు ఎలా తెలుస్తుంది? మన ముందున్న సోషల్ మీడియాలో వేటిని మనం రిసీవ్ చేసుకోవాలి, వేటిని రిసీవ్ చేసుకోకూడదు అనేది మనం తెలుసుకోవాలి కదండి. వెనక వరకు వినబడుతుందా? వేటిని రిసీవ్ చేసుకోవాలి, వేటిని చేసుకోకూడదు, ఆ విషయాలు మనకు తెలియాలంటే వాక్యంలోంచి ఒక మాట. ఈరోజు మనం బైబిల్ రీడింగ్ విన్నాం కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. టైం లేదు కాబట్టి నేను చదివేస్తున్నా. మనకు యోగ్యతను మెప్పును కలుగజేసే వాటి మీద ధ్యానం ఉంచాలని మనం బోధింపబడుతున్నాం. ఏంటంటండి? యోగ్యత, మెప్పు, ఇవి మన మనస్సులోనికి రిసీవ్ చేసుకునేవి ఎలా ఉండాలంటే మనకి మెప్పునిచ్చేవిగా ఉండాలి, మనల్ని యోగ్యులుగా చేసేవిగా అవి ఉండాలి. మన మనసు దేని మీద ఉంచుకుంటామో అదే మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుందంటండి. అదే మనల్ని తీర్చిదిద్దుతుంది. అదే మనల్ని యోగ్యులుగా కానీ అయోగ్యులుగా కానీ, లేదంటే అదే మనల్ని మెప్పుకు కానీ విమర్శకు కానీ గురి చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ వచనం పూర్తిగా చదివితే, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో,
ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో. ఎన్నున్నాయండి మొత్తం? టక్మని చెప్పాలి. ఎన్నున్నాయి? 6 ఉన్నాయి. మీరు మైండ్ పెట్టట్లేదు అయితే. 6 ఉన్నాయి కదా. ఈ 6 వీటిని మనం చాలా సింపుల్గా చదివేశాం కదా. కానీ ఒక్కొక్క మాట ఎంత బరువైన మాట, అది ఎంతో విలువ ఆ మాటల్లో ఉంది. దాన్ని మనం లోతుగా ధ్యానం ఉంచాలంటే, ఇక్కడ ఉంది కదా, ధ్యానం ఉంచాలని బోధింపబడుతున్నాం కదా. సత్యమైనవి అంటే ఏంటండి? సత్యం అంతే కదా. సత్యం కానిది సత్యం అని మనం అనుకుంటాం. సత్యమైనది, యథార్థమైనది, తర్వాత స్థిరమైనది, శాశ్వతమైనది. మాన్యమైనదంటే చవకబారుది కాదు, చీప్ రకం కాదు, తేలిపోయేది కాదు. ఘనమైనది, నిలిచేది, న్యాయమైనది. మన పట్ల, దేవుని పట్ల, మన తోటి వ్యక్తుల పట్ల మనం న్యాయంగా వ్యవహరించే వాటి మీదే మన మనసు ఉంచుకోవాలి. పవిత్రమైనది, కలుషితం కానీ కల్తీ లేని వాటి మీద మన మనసు పెట్టుకోవాలి. రమ్యమైనది, దయ, సానుభూతి, మంచితనం, విరోధ భావం, ప్రతీకారం, విమర్శ ఇవి మనలోనికి రాకూడదండి. చివరగా ఖ్యాతి గలవి, మన పేరును చెడగొట్టే వాటిని మనం రిసీవ్ చేసుకోకూడదు. మనకి కీర్తిని తెచ్చిపెట్టే వాటిని రిసీవ్ చేసుకోవాలి. ఇవి మన మనస్సులో పెట్టుకుని నువ్వు సోషల్ మీడియా చూసినా, ఏది చూసినా అందులో నుంచి వ్యర్థమైనది ఏది నీకు రాదు. ఇది ఆపుతుంది. ఎందుకంటే ఈ విలువైనవి మాత్రమే మనలోనికి తీసుకోగలుగుతాం. వీటిని ఆధారం చేసుకునే మన రిసీవింగ్ కానీ మన అవుట్పుట్ కానీ ఉంటుంది. ఓకేనా? ఇంకా బైబిల్ దృక్పథంలో చూస్తే స్త్రీల గౌరవం బైబిల్ ఏమని చెప్తుంది? స్త్రీల గౌరవం కదండి ఈరోజు మన టాపిక్. బైబిల్ ఏం చెప్తుంది చూద్దామా? ఒక 4 మాటలు చాలా మనకి తెలిసిన వాక్యాలు నేను చెప్తాను. మొదటిది సామెతలు 31:10. గుణవతి అయిన భార్య దొరుకుటారదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. మనకి బాగా అలవాటైన మాట కదండి, పెళ్ళిళ్ళలో ఎక్కువ చెప్తాం. కానీ ఈమె భార్య అయిన తర్వాత గుణవతి కాదు, పెళ్లి కాకముందే గుణవతి అంట. అర్థమవుతుందా? పెళ్లి కాకముందే గుణవతి, ఆమె పెళ్లి కాకముందే ముత్యములా ఉందంట. ముత్యం అంటే ఏంటండి? ప్రశస్తమైనది కదా, ప్రకాశవంతమైనది, తర్వాత అది ప్రయోజనకరమైనది. అలాంటి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఉమెన్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్. తర్వాత బైబిల్ ఎంత చక్కని, స్త్రీకి ఎంత చక్కని గౌరవాన్ని ఇస్తుందో చూసారా? రెండవది సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. నెనరు గల స్త్రీ ఘనత నొందును. నెనరు అంటే ఏంటి? నెనరు గల స్త్రీ ఘనత నొందును. సరే, మాట చాలా బాగుంది కదా. నెనరు అంటే ఏంటని నేను తెలుగు డిక్షనరీలో చూశాను. దానికి 8 అర్థాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? చెలిమి, స్నేహం, ప్రేమ, జాలి, దయ, చనువు, మచ్చిక, కృతజ్ఞత, విశ్వాసత. ఇన్ని గుణాలున్నాయి. ఇన్ని గుణాలున్న స్త్రీ ఘనత నొందకుండా ఎలా ఉంటుందండి? నెనరు గల స్త్రీ ఘనత నొందును, గ్రేషియస్ ఉమెన్ అంటారు. తర్వాత సామెతల గ్రంథం 14:1 టక్మని చెప్పాలి. సామెతలు, ఎస్, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఈమె తన కుటుంబాన్ని, తన గృహాన్ని కట్టుకునే విషయంలో వ్యర్థమైన దేదిలోనికి రానివిదంటండి. తన తీసుకునే డెసిషన్స్ ఎలా ఉంటాయంటే చాలా క్వాలిటీగా ఉంటాయి. వేస్ట్ అనేది తన ఇంటిలో, కుటుంబంలో ఉండదు. చాలా జ్ఞానంగా తన ఇంటిని కట్టుకుంటుంది. అందుకే జ్ఞానవంతురాలు కట్టుకునే ఇంట్లో సమస్యలు ఉండవు. మరి వైజ్ ఉమెన్. ఇంకా 4వది సామెతల గ్రంథం 19:14. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఈ మాట నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఈమె కూడా భార్య కాకముందే సుబుద్ధి, మంచి బుద్ధి గల స్త్రీ, కన్య. ఈమంట యెహోవా యొక్క దానం అంట. అంటే ఈమె కన్యకగా ఉన్నప్పుడే మంచి బుద్ధి కలిగిన ఈ స్త్రీ ఎక్కడుందో తెలుసా? దేవుని చేతిలో ఉందంటండి. దేవునికి సొంతమైపోయిందంట, దేవుని బిడ్డగా ఉందంట. అందుకే మనం ఎవరికైనా దానం చేయాలంటే మన చేతులతో దానం చేస్తాం కదా. ఒక యోగ్యుడైన పురుషుణ్ణి చూసి
దేవుడు ఈ సుబుద్ధి గల ఆ స్త్రీని దానంగా ఇస్తాడంట కదా. ఎంత అద్భుతంగా ఉంది. దేవుని చేతిలో స్త్రీలమైన మనం అలా ఉండాలంట. ఓకేనా. బైబిల్ స్త్రీకి ఇచ్చిన గౌరవం చాలా ఉన్నతంగా ఉంది. ఉన్నతమైన స్థానాన్ని బైబిల్ స్త్రీకి ఇస్తూ ఉంది. స్త్రీల గౌరవం అంటే ఏంటండి? మన క్రైస్తవ సాక్ష్యమే కదా. అవర్ డిగ్నిటీ, అవర్ క్రిస్టియన్ టెస్టిమోనీ, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోగలిగితే అదే మనకి గౌరవాన్ని ఇస్తుంది. ఇంకా కొత్తగా మనం ఎక్కడి నుంచి తెచ్చుకొని అవసరం లేదు. ఈ పరిస్థితుల్లో నేను సేవలోకి వచ్చిన స్టార్టింగ్లో నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఒక స్త్రీని కదా, ఒక సేవకురాలుగా ఉన్నాను. బైబిల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు. ఈ స్త్రీల గురించి నాకు తెలియకపోతే ఒక క్రైస్తవ స్త్రీగా ఎంత షేమ్ కదా అని అనిపించి నేను ఒక వర్కౌట్ చేశాను. బైబిల్లో నుంచి స్త్రీలను బయటికి తీసా. పేర్లు వ్రాయబడిన స్త్రీలు, పేర్లు వ్రాయబడని స్త్రీలు ఉన్నారు. ఎంతమందో మీరు ఎప్పుడైనా చూసారా? చూసుంటారు కదా. ఎంతమంది చెప్పండి, తల ఊపుతున్నారు ఎవరు? ఓకే. అయితే పేర్లు వ్రాయబడిన స్త్రీలు 142 మంది ఉన్నారు. పేర్లు వ్రాయబడని అంటే ఒక ఊరు పేరుతోనో భర్త పేరుతోనో మెన్షన్ చేయబడతారు కదా, అలాంటి వాళ్ళు 51 మంది ఉన్నారు. టోటల్గా 193 బైబిల్లో స్త్రీలు. మీరు ఇంకా చెక్ చేసి ఏమైనా యాడ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. నా రీసెర్చ్ ప్రకారం అంటే దీన్ని రెఫరెన్స్తో సహా నేను నోట్ చేసి నా డైరీలో పెట్టుకున్నాను. అక్కడితో ఆగిపోలేదండి. ఆ స్త్రీల మీద నేను ధ్యానం చేయడం మొదలుపెట్టా. ఒక్కొక్క స్త్రీలో నుంచి ఏ మంచి విషయం మనం తీసుకోగలం అని నేను వాటి మీద ధ్యానం చేసినప్పుడు దేవుడు అద్భుతమైన విషయాలు నాకు బయలుపరిచారు. నేను పనిచేసే ప్రతి సంఘంలో స్త్రీల సమాజంలో ఇవే చెప్పేదాన్ని. ఎందుకంటే మనకి మిగిలిన మెసేజెస్ పాస్టర్ గారు చెప్తారు కదా, స్త్రీల గురించి స్త్రీలమైన మనము తెలుసుకుని ఉండాలి అని ఆశతో నేను చెప్తూ ఉండేదాన్ని. తాడేపల్లిగూడి సంఘం ఏ క్లాస్ ప్యారిష్లో 6 years మేము పనిచేసాం. అక్కడ నేను 100 మంది స్త్రీల గురించి చెప్పడం జరిగింది. 100 women. అయితే అక్కడ గోల్డెన్ జూబ్లీ జరిగింది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, గోల్డెన్ జూబ్లీ. ఇప్పుడు ఏం జూబ్లీ అండి? డైమండ్ జూబ్లీ కదా. ఈ డైమండ్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది నాకు. ఆ రోజు నేను 100 స్త్రీల గురించి చెప్పిన తర్వాత మా స్త్రీలు చాలా ఉత్సాహంగా తీసుకెళ్ళి నాకు సన్మానం చేశారు. చేస్తే నేను అన్నాను, ఈ సన్మానం నాకు కాదు, ఏ స్త్రీ ద్వారా అయితే మనం నేర్చుకున్నామో ఆ 100 మంది స్త్రీలకి సన్మానం అని చెప్పాను. మరలా ఈ డైమండ్ జూబ్లీకి నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. ఆ రోజు అప్పుడు ఆ స్త్రీలు అన్నారు, అమ్మగారు మీరు చెప్పి వెళ్ళిపోతారు, మరి మాకు మీరు వెళ్ళిపోయి మేము మర్చిపోతాం కదా, మరి మాకు ఎప్పటికీ ఎలా గుర్తుంటుంది, మీరు బుక్ రూపంలో ఇస్తారా అని అడిగారు. కష్టం కదా బుక్ రాయడం అంటే. అయినా వాళ్ళ ఆశను చూసి 1 month నేను దించిన తలెత్తకుండా రెఫరెన్స్ జస్ట్ కొంత ఇంపార్టెంట్ మ్యాటర్తో 100 మంది స్త్రీల మీద బుక్ రాసి ప్రింట్ చేసి నేను వస్తూ ట్రాన్స్ఫర్ అయిపోయే ముందు వాళ్ళకి నేను అందించడం జరిగింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది విషయం చెప్పడానికి. ఆ బుక్ చాలా మందికి స్ప్రెడ్ అయ్యింది. చాలామంది సేవకులందరికి ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అయితే వాళ్ళ వరకే నేను చేశాను, ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు. కాబట్టి ఆ తర్వాత సంఘాల వాళ్ళు వాటిని ఇది ఏంటంటారు జిరాక్స్ కాపీలు తీసుకుని వాళ్ళు తీసుకున్నారు. ఏదేమైనా ఇంతమంది స్త్రీలను దేవుడు మన కోసం పెడితే అవి ప్రక్కన పెట్టి ఆ విషయాలను ప్రక్కన పెట్టి మన లోక విషయాల్లో మునిగిపోతూ ఉంటాం కదండి. రోజంతటిలో మనం ఏది వింటామో ఏది చూస్తామో అదే మనలోనికి వచ్చేస్తుంది కదండి. అది డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతుంది? మన హార్ట్లోకి వెళ్ళిపోద్ది. కళ్ళలో చూసింది చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చెవులోంచి విన్నది మన హార్ట్లోకి వెళ్ళిపోద్ది. ఫోన్ ఓపెన్ చేస్తే మన దృష్టిని మళ్లించుకోలేనంతగా అట్రాక్టివ్ థంబ్నెయిల్స్, అట్రాక్టివ్ టైటిల్స్ ఉంటాయి. అబ్బా ఇదేంటో ఓపెన్ చేసే వరకు మనశ్శాంతి ఉండదు. ఆ లోపల ఏముందో అని గబగబా ఫోన్ ఓపెన్ చేసి మనం చూసేస్తాం కదా. దానివల్ల ఎన్ని నష్టాలో మనకి. అది మన ఆధ్యాత్మిక జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కొంతమంది స్త్రీలు నాతో చెప్పారు, అమ్మగారు యూట్యూబ్లో కార్యక్రమం వస్తుందండి, అది మాత్రం మేము అసలు మానకుండా చూస్తామండి అన్నారు.
ఏంటమ్మా అది అంటే, ఆ ప్రోగ్రాంలో ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక యాంకర్, వాళ్ళకి ఎన్ని సమస్యలు వస్తాయంటే వాళ్ళ దగ్గరికి, వాటిని వాళ్ళు పరిష్కరించలేక గింజుకుంటూ ఉంటారండి. తల వేడెక్కిపోతూ ఉంటుంది. ఆ ఒక్క సమస్యతోటే వాళ్ళు ఇలా అయిపోతే అన్నీ చూస్తారంట. వాళ్ళు అక్కడ సమస్య పరిష్కారం అయిపోద్దు, కానీ చూసిన వాళ్ళు మాత్రం సమస్య స్టార్ట్ అవుతుంది. వాళ్ళ రాత్రంతా అదే ఆలోచిస్తారు, ఏమై ఉంటుంది, ఇలా అయిందేంటి, అదే మైండ్లో తిరుగుద్ది. దాని ప్రభావం మన జీవితం మీద, మన కుటుంబం మీద, మన బిడ్డల మీద పడుతుందండి కదా. ఎన్ని కుటుంబాలు అలా నష్టపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చెయ్యాలి? ఇటువంటి మన కన్నుల్లోకి చెవుల్లోనికి రాకుండా మనం ఏం చెయ్యాలి? అది కూడా, ఆ సొల్యూషన్ కూడా మనకి బైబిల్లోనే ఉందండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం మీరు నోట్ చేసుకోండి, ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను చెప్పుకుని వెళ్ళిపోతాను. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హృదయం చాలా ముఖ్యమంటండి. ప్రతి మన హృదయంలో చెత్త చెదారు పంపించేస్తూ ఉంటాము. కాబట్టి మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే, ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. నీ కన్నుల ఎదుట నుండి దేవుని వాక్యమును తొలగిపోనీయొద్దు, నీ చెవుల నుండి ఆయన వాక్యము చెవియొగ్గి ఆలకించు. 3వది, నీ హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకో. అప్పుడు వీటన్నిటి నుండి మనం విముక్తి పొందుతాం. ఇంకా చివరిగా బైబిల్ నుంచి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను, ఓకేనా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, తిమోతి 2వ పత్రికలో 3వ అధ్యాయంలో ఈ యొక్క భాగం ఉంది. నేను చెప్పేస్తున్నాను, మీరు వినండి. అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు యొక్క వివరాలు ఏంటంటే, గ్రీకు సంస్కృతి ఎక్కువగా ప్రబలి ఉన్న కాలంలో, గ్రీకు జ్ఞానం గొప్పదిగా ఎంచబడుచున్న కాలంలో గ్రీసు దేశస్థుని కుమారునిగా ఉన్నాడు ఈ తిమోతి. ఆ తిమోతికి ఎవరు తెలుసా టీచర్స్? అవ్వ అయినా లోయి, తల్లి అయినా యూనికే. లోయి అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంపైన, మనోహరమైన. తర్వాత యూనికే అంటే సద్విజయము గల భాగ్యవతి అని అర్థం. వీరిరువురు ఆ తిమోతి మీద చాలా ప్రభావం చూపించారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ ఈ తల్లి యూనికే, ఈ అవ్వ లోయి చిన్నప్పటి నుండి కూడా తిమోతిని దేవుని విషయాలలో పెంచడం జరిగింది. వాళ్ళు అతని ఇల్లే ఒక దైవశాస్త్ర కళాశాల. ఆ కళాశాలలో అధ్యాపకులు ఎవరంటే తన అవ్వలోయి, తల్లి యూనికే. ఈ విధంగా తిమోతి వాళ్ళ నుంచి 2 విషయాలు నేర్చుకున్నాడు. ఒకటి, పరిశుద్ధ లేఖనాలను. 2వది, నిష్కపటమైన విశ్వాసమును నేర్చుకున్నాడు. పౌలు చక్కని సాక్ష్యం ఇస్తాడు. ఇదిగో, నీలో ఉన్న ఈ విశ్వాసము నీ అవ్వ అయినా లోయలోను, నీ తల్లి అయినా యూనికేలోను వసించుచున్నది. అది వాళ్ళలో నుండి నీకు వచ్చింది. దీని మీద నేను ఒక కొటేషన్ పెట్టాను. ఏంటంటే, తరము నుండి తరముకు నిష్కపటమైన విశ్వాసమును అందించిన స్త్రీలు ఎవరంటే లోయి, యూనికే. మన తరానికి, మన తర్వాత తరానికి మనం ఏం ఇవ్వబోతున్నాం, మన పిల్లలకి మనం ఏం నేర్పించబోతున్నాం కదండి, అది మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు మనం మంచి సందేశాలు విన్నాం. ఒక స్త్రీగా ఈ డిజిటల్ ప్రపంచంలో ఎలా జీవించాలో. లాస్ట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. డాక్టర్ జి క్యాంబెల్ మోర్గన్ అని ఒక ఫేమస్ బ్రిటిష్ ప్రీచర్ అండి. ఆయనకి 5 కుమారులు ఉన్నారు. ఈయన ఫేమస్ ప్రీచర్ అంట. ఈయనకి 5 కుమారులు కూడా ప్రీచర్స్ అయిపోయారు. మొత్తం ఎంతమంది? 6. ఆ రోజు వాళ్ళ ఇంటికి ఒక గెస్ట్ వచ్చి వాళ్ళని ఒక ప్రశ్న అడిగారంట. మీలో ఎవరు బెస్ట్ ప్రీచర్ అని అడిగారంట. ఎవరై ఉంటారండి? ఎవరు బెస్ట్ ప్రీచర్? అయితే ఈ 5 కుమారులు తండ్రి కలిపి 6 ముక్త కంఠంతో మదర్ అని చెప్పారంట. ఎవరు బెస్ట్ ప్రీచర్ అండి? మదర్. అలా మనం ఉండాలి. మన పిల్లలకు, మన కుటుంబానికి, మన రాబోయే తరానికి మనం అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు.
ఈ సమయంలో సాక్ష్యం ద్వారా, సందేశం ద్వారా మీరు మహిమ పొందారు. దేవా, చేరిన ప్రతి మహిళను, ప్రతి స్త్రీని మీరు దర్శించండి. ప్రత్యేకమైన రీతిలో మీరు ఆశీర్వదించి పంపించండి. ప్రయోజకులుగా మమ్మల్ని ఉంచండి ప్రభు. రాబోయే తరానికి ఆశీర్వాదకరమైన తల్లులుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దమని మరి ఒకసారి ఈ కార్యక్రమం అంతటిని మీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.